టి శ్రీనివాస్ గారికి అత్యంత సన్నిహితులు మా మామగారు. అంటే మీరు అభివృద్ధి ఇంతవరకు డివిజన్ లో ఎటువంటి అభివృద్ధి పడుతుంది? మీరు రాజకీయాలకు వచ్చింది సెటిల్మెంట్ల కోసము, పంచాయతీలు తెంపనీకేనా, లేకుంటే ఇంకా ప్రజలకు అభివృద్ధి చేయనిక? నేను ఒక ఎంప్లాయీని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. కూర్చున్న దగ్గర నెలకు 2 లక్షలు సంపాదించుకోవాలని. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నామా మరి? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఈజ్ అన్ ఎన్ఆర్ఐ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మైక్రోసాఫ్ట్ లో పనిచేసేవారు. రాజకీయ అనుభవం లేదు అనడానికి లేదు. ఇక్కడ అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇక్కడ 9 నుంచి 10 లక్షల వరకు మా జేబుల నుంచి ఖర్చు పెడుతుంది. అంటే కార్పొరేటర్ మీరా, మీ హస్బెండ్ మీ జేబుల నుంచి ఖర్చు చేస్తున్నారంటే మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు జాబ్ కూడా చేస్తలేరు కదా. ఎందుకంటే నేను కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. డివిజన్ కి ఎంత ఫండ్ వచ్చింది, ఎంత ఖర్చు పెట్టిండ్రు, మరి మీ ఇంట్లో ఎంత దాపెట్టుకున్నా? ఎక్కడైతే ఎమర్జెన్సీ, నేను ముఖ్యంగా చెప్తున్నా, నేను అక్కడిక్కడ పెట్టలేదు. ఇప్పుడు ఈ గుమాస్తా కాలనీ ఒకటి ఉందండి, మహేశ్వరి భవన్ రోడ్. సో ముక్కుసూటి మనిషి అని చెప్పేసి మన గంజిలో కూడా పెట్టుకున్నాడా? విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, సేమ్ టైమ్ మంచి మంచి రోడ్లు అవుతున్నాయి, మంచి మంచి ప్లాట్లు అవుతున్నాయి. సో కొత్తగా అంటే కార్పొరేటర్ కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది. నేను ఇప్పుడు అంటే నేను మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ అన్నకి ఎన్నో రిప్రజెంటేషన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే మగవాడు నడిపేదానికి ఆడది నడిపేదానికి చాలా వ్యత్యాసం ఉంటాయి. షూర్ గా పక్కా ఆయన ఆ పంచాయతీ టేకప్ చేస్తాడు. అంటే మా ఆయన పంచాయతీలో పోతున్నాడు అన్నంత మాత్రాన్ని ఏదో సెటిల్మెంట్ చేస్తున్నాడు కాదు. మా గడప దగ్గరకు వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అసలు మీకు ముఖ పరిచయమే లేని మీకు టికెట్ ఎట్లా వచ్చింది? కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి. మా తరతరాలుగా మా మామగారి నుంచి, మా తండ్రి గారి నుంచి మాకు ఒక రాజకీయ ప్యాషన్ ఉంది కాబట్టి ఆయన గాని నేను గాని రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఉంటుందండి, ఎడ్యుకేటెడ్ రాజకీయాల్లోకి రావాలి అని ధర్మపురి అరవింద్ అన్న బలంగా నమ్మారు.